హాయ్, పీరియడ్ మిస్ అయ్యారా? ప్రెగ్నెంట్ అని డౌట్గా ఉందా? నెక్స్ట్ ఏం చేయాలని డౌట్గా ఉందా? ఇవాళ ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ హర్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ శ్రీనోవా హాస్పిటల్ ఆదోని. ఫస్ట్, పీరియడ్ మిస్ అయిన వెంటనే అంటే ఒక 1 వీక్ మీకు రావాల్సిన డేట్ కంటే ఒక 1 వీక్ దాటిన వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్తే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అని చేస్తారు. ఆ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్నా పాజిటివ్ వచ్చింది అంటే మీరు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేస్తాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే కొన్ని బేసిక్ టెస్ట్ చేస్తారు. మీకు బ్లడ్ టెస్ట్, మీ బేస్ లైన్ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, మీకు ఏమైనా షుగర్ ఉందా, ఏమైనా థైరాయిడ్ డిసీజెస్ ఉన్నాయా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అన్న బేస్ లైన్ టెస్ట్ చేస్తారు. వెయిట్ చెక్ చేస్తారు, ఎందుకంటే అబ్నార్మల్ వెయిట్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా అదంతా చెక్ చేసుకుంటారు. నెక్స్ట్, బేబీ హార్ట్ బీట్, ఫీటల్ వయబిలిటీ స్కాన్ అంటారు, అది చేస్తారు. ఫీటల్ హార్ట్ రేట్ స్టార్ట్ అయిందా లేదా అనేది చూసుకోవడానికి అవుతుంది. నెక్స్ట్, ఏం మెడికేషన్స్ వాడాలి అని డౌట్ ఉంటుంది. మెయిన్గా మీరు ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ యూస్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ 3 నెలలు. ఎందుకంటే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఫస్ట్ 3 నెలల్లో బేబీ బ్రెయిన్, హార్ట్ అన్ని ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి. కాబట్టి మీరు ఏ మెడిసిన్స్ అంటే ఆ మెడిసిన్స్ ఫోర్ ద మెడికల్ షాప్కి వెళ్ళి జలుబుకి కానీ దగ్గుకు కానీ డైరెక్ట్గా వెళ్ళి తీసుకోకూడదు. మీకు ఏది ఉన్నా డాక్టర్ని కన్సల్ట్ అయ్యే యూస్ చేయాల్సి. నెక్స్ట్, 3rd మంత్ కంప్లీట్ అయ్యే టైంలో ఎంటీ స్కానింగ్ అనేది ఉంటుంది. ఆ స్కాన్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల జన్యుపరమైన లోపాలన్నీ తెలుసు. నెక్స్ట్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీని గురించి శ్రీనోవా హాస్పిటల్ని సంప్రదించండి.